సో ఏంటి వెంకట్రావు, మనం చూసాం నిన్నటి వరకు విజయపాల్ ఎపిసోడ్లో ఒంగోలు పోలీసులు కావచ్చు, ఉన్నతాధికారులు బిజీగా ఉన్న పరిస్థితి. సో రాంగోపాల్ వర్మ అంశాన్ని ఏం చేస్తున్నారు? రాంగోపాల్ వర్మని విచారించేందుకు ప్రస్తుతం ఎన్ని బృందాలు ఆయన్ని ఆచూకీ తెలుసుకునేందుకు రంగంలో ఉన్నాయి? రాంగోపాల్ వర్మ గత 4 రోజుల నుంచి అజ్ఞాతంలో రాంగోపాల్ వర్మ కోసం ఒంగోలుకు సంబంధించిన 6 టీములుగా ఏర్పడి పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు రాంగోపాల్ వర్మ ఏదైతే తాను అజ్ఞాతంలో లేనంటూ కూడా ఇటీవల ఒక వీడియోని పోస్ట్ చేశారో, ఆ వీడియోలో కూడా పోలీసులు పిలవగానే నేను రావాలా విచారణకంటూ కూడా ఆయన ఆసక్తికర వ్యక్తులు చేశారు. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ అకౌంట్స్ ఏదైతే సోషల్ మీడియా అకౌంట్స్ యాక్టివ్ గానే ఉన్నా ఐటీ కోడ్ సాయంతో రాంగోపాల్ వర్మ ఎక్కడ ఉన్నారన్న కోణంలో పోలీసులు అయితే చర్యలు చేపడుతున్నారు. ఏదైతే మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో రాంగోపాల్ వర్మ మీద ఈ నెల 10వ తేదీన కేసు నమోదైంది. దీనికి సంబంధించి 2 సార్లు నోటీసులు ఇచ్చినా గానీ విచారణకు హాజరు కాకుండా రాంగోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడాన్ని అయితే ప్రకాశం జిల్లా పోలీసులు సీరియస్ గానే తీసుకున్నామని చెప్తున్నారు. దీనికి సంబంధించి రాంగోపాల్ వర్మ ఇటీవల కోయంబత్తూరు ఎయిర్పోర్ట్ లో ఉన్నట్టుగా ఒక పోస్ట్ చేసినా గానీ అటువైపుగా కూడా తమిళనాడులో రాంగోపాల్ వర్మ ఎక్కడ లేరని చెప్పని ఇటు పోలీసులు అయితే గుర్తించారు. దీంతో పాటు తాను సినిమా షూటింగ్ షెడ్యూల్ లో బిజీగా ఉన్నానని చెప్పని రాంగోపాల్ వర్మ చెప్తున్నా గానీ ఆయన ఎక్కడా సినిమా షూటింగ్ లో పాల్గొనడం లేదు, ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు ఏమీ లేవని కూడా పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ మరోవైపు వర్చువల్ మీటింగ్ ద్వారా తను విచారించాలని చెప్పని కూడా పోలీసులు కోరినా గానీ వర్చువల్ ద్వారా విచారించే అవకాశం లేదని చెప్పని ఒంగోలు పోలీసులు ఎగేసి చెప్తున్నారు. దీనికి తోడు ఏదైతే రాంగోపాల్ వర్మ మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వాలని చెప్పని కూడా హైకోర్టుని ఇప్పటికే ఆశ్రయించారు. పిటిషన్ ఈ రోజు విచారణకు రావాల్సి ఉండగా సోమవారానికైతే వాయిదా పడింది. దీంతో రాంగోపాల్ వర్మని సోమవారం లోపు అరెస్ట్ చేస్తారా, ఆయన ఆచూకీని పోలీసులు సోమవారం లోపు కనుగొనే అవకాశం ఉందా లేదన్నది అయితే ఆసక్తికరంగా మారింది. ఏదైతే రాంగోపాల్ వర్మ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాడని చెప్పని వార్తలు రావడం మాత్రం ఇటు సినిమా రంగంతో పాటు రాజకీయ రంగాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. శ్రీగారి గారు, అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్లారనేది పోలీసుల అనుమానం. సో ఎక్కడెక్కడికి బృందాలను కూడా పంపించారు ఒంగోలు పోలీసులు? ప్రధానంగా చూస్తే తెలంగాణలోనే 2 టీంలు ఉన్నారు. 2 టీంలు కూడా తెలంగాణలోనే ఆయన ఏదన్నా ఫామ్ హౌస్ లోనే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఫామ్ హౌస్ లోనే ఉన్నారా అన్న కోణంలోనే దర్యాప్తు అయితే చేస్తున్నారు. దీనికి తోడు ఇటీవల ఒక టీము తమిళనాడు వెళ్ళినా గానీ అక్కడ ఆయన లేడని చెప్పని నిర్ధారించుకున్నారు. దీంతో పాటు కేరళలో కూడా రాంగోపాల్ వర్మ కోసం ఆచూకీ కోసం గాలింపు చేపట్టినా గానీ ఆయన ఆచూకీ లభించలేదు. దీంతో ఆయన తెలంగాణలోనే ఉన్నారు. తెలంగాణలోనే ఉన్న శివారు ప్రాంతాల్లో, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనే ఉన్న ఫామ్ హౌస్ లోనే ఆయన ఆశ్రయం పొందినట్టుగానే పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో హైదరాబాద్ పోలీసుల సాయంతో ఇటు ఐటీ కోర్ సాయంతో పోలీసులు అయితే ఆయన ఏదైతే సోషల్ మీడియాలో ఆయన ఖాతాలన్నీ కూడా యాక్టివ్ గా ఉన్నట్టు గుర్తించారు. వాటి ద్వారా ఆయన ఆచూకీని అయితే కనుగొంటామని చెప్పని ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి. రైట్, చూద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ రాంగోపాల్ వర్మ సంబంధించినటువంటి ఆచూకీ అయితే మాత్రం ఒంగోలు పోలీసులకు లభించలేదు. కానీ ఆయన తెలంగాణలోనే, ముఖ్యంగా హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ శివారులో ఉన్నటువంటి చోటే ఆయన ఉన్నారు అనేటువంటి ఒక అనుమానంతో మాత్రం ఆయన కోసం ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం గాలిస్తున్నటువంటి పరిస్థితి.